ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రేరేపితమైన కేసన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్న వారికి పవర్లోకి రాగానే వాళ్ల సంగతి చెబుతామన్నారు హరీష్ రావు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కేటీఆర్ విచారణకు అటెండ్ అవడంతో హరీష్ తో పాటు ముఖ్య నేతలు అక్కడికొచ్చారు. కేటీఆర్ గారి మీద డైరెక్ట్ గా టీవీల్లో పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు రావాలి. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.